తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమాంతం మనకి మకర రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని గత 7.5 సంవత్సరాల నుంచి ఉన్నది. 31 మార్చి తోటి ఏలినాటి శని వెళ్ళిపోయిందండి. సో ఇది శుభ పరిణామం అనుకోవచ్చు. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి తృతీయ స్థానంలోకి శని ప్రవేశించాడు. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, శని కానీ రాహు కానీ కేతు కానీ 3వ స్థానం, 6వ స్థానం, 11వ స్థానంలో ఉన్నప్పుడు 100% బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాడని. సో మీన రాశిలోకి శని ప్రవేశించాడు. 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ మకర రాశి వారికి. శని సాధారణంగా దేని కారకుడు? వృత్తి కారకుడు, ప్రొఫెషన్ కారకుడు, జాబ్ కారకుడు. సో జాబ్ అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందడం ఏమైనా జరుగుతాయి. అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, ఉద్యోగరీత్యా ఎవరైతే వెళ్ళాలనుకున్నా మనకు ఖచ్చితంగా ఉద్యోగరీత్యా ఫారెన్ వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఇది కాకుండా శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు. సో మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ కూడా బాగుంటుంది ఈ 2.5 సంవత్సరాలు కూడా పరిపూర్ణంగా. ఇది కాకుండా రాశ్యాధిపతి కూడా శని అయ్యాడు. రాశ్యాధిపతి అయిన శని మనకి తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది కాకుండా పంచమ, దశమాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. సో ఈ నెలలు కూడా అత్యద్భుతంగా అంటే మెయిన్గా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది, శని బలం పరిపూర్ణంగా ఉంది. అందు గురించి అంటే మీరు అనుకున్న పనులని తప్పకుండా నెరవేరితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఎవరైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఎక్స్పాన్షన్గా వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. ఇది కాకుండా రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు ప్రస్తుతం, మెయిన్గా శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. అలాగే రాహు మటుకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, వాక్ స్థానంలో ఉన్నాడు. అంటే ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. వాక్ స్థానంలో 18 మే నుంచి ఏనార్థం పీరియడ్ అక్కడ కుంభరాశిలో ఉంటాడు. మన మకర రాశికి ద్వితీయ స్థానం అన్నమాట. సో వాక్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం అనుకోకుండా ఏదైనా మాట దొరలడం, అనుకోకుండా ముక్కుసూటిగా ఏదైనా మాట అనడం, ఎవరైనా అనుకోకుండా నొప్పించే మాట అనడం చేత కొంచెం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అసలు అలాంటి చిన్న దెబ్బలాట్లు, తగాదాలు ఇంట్లోనో బయటో జరిగేందుకు అవకాశాలు అన్నమాట. కాబట్టి మనం ఈ ఏనార్థం కూడా కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం ఈ విషయంలో. మిగతా విషయాల్లో ఎక్కడైనా పర్వాలేదు కానీ అనే విషయంలో మటు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలాగే గురువు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. సాధారణంగా
మామూలుగా అందరూ అంటారు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే గురుబలం. మరి 6వ స్థానంలో ఉన్నాడు కదా! ఈ సంవత్సరం అంతా గురుబలం ఉంటదని. గురుబలం 6వ స్థానంలో ఉన్నందుకు 50% బలం ఉన్నట్టే అండి. కానీ ఇక్కడ ఏంటంటే తృతీయ వ్యయాధిపతి మకర రాశికి అయ్యాడు కాబట్టి ఒక పాపి అంటే ఒక చెడ్డ స్థానాధిపతి అయ్యాడు అన్నమాట మకర రాశి. పాప స్థానాధిపతి పాప స్థానంలో ఉండడం చేత విపరీత రాజయోగం లాంటిది ఏర్పడింది అన్నమాట. సో అది మేలే చేస్తుంది కానీ నష్టమేం చేకూర్చడు. నష్టమైతే అవ్వదు కానీ 60% మేలే ఉంటుంది గురుబలం. కాబట్టి ఖచ్చితంగా గురువు యొక్క బలం కూడా మీకు తప్పకుండా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి ఆరోగ్య పరిస్థితి మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎలా ఉంటుంది? ఆరోగ్య కారకుడే శని అని చెప్పుకున్నాం, ఆయుష్ కారకుడు శని అని చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, ఆయుష్ కూడా బాగుంది. ఇట్లా పెద్దవాళ్ళ చిన్నపిల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. సాధారణ యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం ఎప్పుడైతే ఉచ్చలో ఉంటాడో ఆ మాసం అంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది, ధనానికి ఏ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఆర్థిక పరంగా ఏంటంటే మామూలుగా ఇప్పుడు చెప్పుకున్నట్టే అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో అనుకోకుండా డబ్బులు బాగా వస్తాయి. అనుకోని ఎప్పటి నుంచో మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందులో కొంతమంది కూడా మీకు డబ్బు వచ్చేందుకు అవకాశం ఉంది. అలా అనుకోండి స్పెక్యులేషన్ ద్వారా కూడా కలిసి వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ధనానికి మటుకు ఆర్థికంగా మటుకు ఈ నెలలో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఇంకా బాగుండడం కోసం ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? అంటే వీరు ప్రస్తుతం గురువు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకున్నాం కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఉత్తమం అండి. ఈ సంవత్సర కాలాంతా ఇంకా పెట్టేసుకోవాలి. ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతేనగా ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో కూడా రాహు ఉన్నందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవడం మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ మీ పేరు నక్షత్ర గోత్రనామాలతో చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహయోగం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. రైట్ గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది రాశి ఫలితాల్లో తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.